న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామారావుపల్లె గ్రామ శివారులో విద్యుత్ శాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ ట్రాన్స్ఫారం నుండి అనధికారికంగా విద్యుత్ కనెక్షన్ తీసుకుని గ్రానైట్ కటింగ్ పనులను నిర్వహిస్తున్న రామారావుపల్లె గ్రామస్తుడు కోటిరెడ్డిపై విద్యుత్ విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. విద్యుత్ చౌర్యంపై అందిన సమాచారంతో లింగపూర్ విద్యుత్ శాఖ ఏఈ రాజేశం ఆధ్వర్యంలో విద్యుత్ విజిలెన్స్ అధికారి బాలకృష్ణ నేతృత్వంలోని బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. తనిఖీల సమయంలో సంబంధిత వ్యక్తి గత 20 రోజులుగా ట్రాన్స్ఫారం నుండి అక్రమంగా విద్యుత్ వినియోగిస్తూ గ్రానైట్ కటింగ్ పనులు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విద్యుత్ చౌర్యం జరిగినట్లు నిర్ధారించిన అధికారులు విద్యుత్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారి బాలకృష్ణ హెచ్చరించారు. అలాగే విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అక్రమ విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం లేదా విద్యుత్ చౌర్యానికి పాల్పడడం చట్టరీత్యా నేరమని ఏఈ రాజేశం పేర్కొన్నారు. ప్రజలు విద్యుత్ చౌర్యంపై సమాచారం ఉంటే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియచేయాలని ఆయన సూచించారు. ఈ బండను తొలగించే ఇష్యూలో మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి చూడగానే బండ తొలగిస్తున్నారు. అది కరెంటు ఇల్లీగల్గా వాడుకుంటూ బండను గ్రానైట్ను తయారు చేసి ఇచ్చేస్తారు. కాబట్టి మన థెఫ్ట్ కేసు చేసి పెనాల్టీ వేయడం జరుగుతుంది. ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాకు మీరు ఎవరైనా సరే గ్రామస్తులు కానీ ఎవరైనా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కేసులు చేస్తాము, వాళ్ళ మీద పెనాల్టీ విధిస్తాము. ఇది ఇంటరప్టెడ్, ఎవరికి పవర్ సప్లై ఇంటరప్షన్ బాగా జరుగుతుంది ఇట్లాంటి జరగడం వల్ల. కాబట్టి మేము దీన్ని నివారించడానికి ఎప్పటికీ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ రైడ్స్ చేస్తాం అన్నట్టు.